हाँ। ఓం శ్రీ గురుభ్యో నమః. 1 జనవరి 2023 అనీబ్ సెంట్ గారు రచించిన ది ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకంలోని ఏంటిది దేవచానిక్ ప్లేన్ అనే చాప్టర్ గురించి లక్ష్మి గారు చదువుతారు, వివరిస్తారు. మొదటి ఒక పాసేజ్ చదువుతాను. 76 లో thus the thinker becomes clothed with its mental and astral vestures. అంటే ఈ విధంగా ఈ థింకర్ మొదట ఆస్ట్రల్ అండ్ మెంటల్ వెస్చర్స్ అంటే బాడీస్ లాంటి వాటితోటి కవర్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్రెసింగ్ ద ఫెసిలిటీస్ ఇవాల్వ్డ్ డ్యూరింగ్ ద కొంచెం మా తోటి వాళ్ళ ఇంటికి వచ్చాను, మళ్ళీ రేపు కలుస్తాను. అలాగే ఎవరితో చెప్తున్నారు? Evolved during the past stage of his life. He is drawn by forces which will be explained later. అంటే చాప్టర్ 7లో ఉందిట. అటువంటి ఫోర్సెస్ వాటి కోసం మళ్ళీ చెప్తాం, వాటి వల్ల ఆయన లాగబడతాడు. టు ద ఫ్యామిలీ విచ్ ఈస్ టు ప్రొవైడ్ హిమ్ విత్ ఏ సూటబుల్ ఫిజికల్ ఎన్కేస్మెంట్. అంటే నెక్స్ట్ జన్మ ఎత్తడానికి నెక్స్ట్ బర్త్కి కావలసినది ఆ ఫ్యామిలీతో ఆయన అంటే దానికి కావలసినటువంటి అంటే తను చేసిన పనులు వాటన్నిటికీ అటువంటి దాంతో ఆయన కనెక్ట్ అవుతాడు. ఫోర్సెస్ విచ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ లేటర్, ఆ తర్వాత చెప్పబడే ఆ ఫోర్సెస్ సహాయంతో ఆయన నెక్స్ట్ బర్త్లో ఏ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలో సూటబుల్ ఫిజికల్ ఎన్కేస్మెంట్, ఫిజికల్ బాడీకి కావలసినటువంటి దాన్ని, and becomes connected with the encasement through his astral body. ఆయన astral body తోటి దాంతోటి కనెక్షన్లోకి వస్తాడు. డ్యూరింగ్ పేరెంటల్ లైఫ్ ద మెంటల్ బాడీ బికమ్స్ ఇన్వాల్వ్డ్. అంటే పేరెంటల్ జీవితంలో ఈ మానసిక శరీరం అన్నది ప్రీనేటల్ అంటే చిన్న అంటే ఇంకా జన్మించడానికి ముందనమాట. ఆయన మెంటల్ బాడీ అన్నది లోయర్ వెహికల్స్తో కలిసి ఉంటుంది. అండ్ దిస్ కనెక్షన్ బికమ్స్ క్లోజర్ అండ్ క్లోజర్ త్రూ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ until at the 7th year they are as completely in touch with the thinker himself as the stage of evolution permits. అంటే ఈ ప్రీనేటల్ అంటే ఇంకా జన్మించడానికి ముందు ఆయన మానసిక శరీరం అన్నది లోయర్ వెహికల్స్తో కలిసి ఉంటుంది. ఈ కనెక్షన్ అన్నది ఇంకా ఎక్కువగా అయిపోతుంది ఎర్లీ ఇయర్స్ అంటే బాల్యంలో. అంటిల్ ద 7th year 7 ఏళ్ల వరకు దే ఆర్ యాజ్ కంప్లీట్లీ ఇన్ టచ్ విత్ ద థింకర్ హిమ్సెల్ఫ్. అంటే ఈ లోయర్ వెహికల్స్ తోటి టచ్లో ఉంటారు. యాజ్ ద స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్, ఆయన యొక్క ఎవల్యూషన్ని బట్టి. హీ దెన్ బిగిన్స్ టు స్లైట్లీ కంట్రోల్ హిజ్ వెహికల్స్. అప్పుడు ఆయన నెమ్మదిగా తన వెహికల్స్ని కంట్రోల్ చేయడం మొదలెడతాడు. ఇఫ్ సఫిషియెంట్లీ అడ్వాన్స్డ్ అండ్ వాట్ వీ కాల్ కాన్షియస్ ఈజ్ హిజ్ మానిటరీ వాయిస్. ఆయన కొంత బాగా పరిణతి చెందినవాడవుతే ఆయన యొక్క కాన్షియస్ అనే దాంతో ఆయన యొక్క మానిటరీ వాయిస్ అనమాట. దాంతో ఆయన బాగా అడ్వాన్స్ అవుతాడు. అంటే ముందు అడ్వాన్స్ అయిన వాడైతే సఫిషియెంట్లీ అడ్వాన్స్డ్ అండ్ వాట్ వీ కాల్ కాన్షియస్ ఇన్ హిస్ మానిటరీ వాయిస్. ఇన్ ఎనీ కేస్ హీ గ్యాదర్స్ ఎక్స్పీరియన్స్ త్రూ దీస్ వెహికల్స్. ఆయన అనుభవం ఈ వెహికల్స్ ద్వారా పొందుతాడు. అండ్ డ్యూరింగ్ ది కంటిన్యూయన్స్ ఆఫ్ ఎర్త్ లైఫ్, భూమి మీద ఉన్నటువంటి ఈ జీవితం యొక్క కంటిన్యూటీలో స్టోర్స్ ద గ్యాదర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్స్ ఓన్ ప్రాపర్ వెహికల్. ఆ విధంగా గ్యాదర్ చేస్తాడు తన అనుభవాలన్నిటినీ ఆ ప్రాపర్ వెహికల్లో. ఇన్ ద బాడీ కనెక్టెడ్ విత్ ద పేజ్ అనేటిలో ప్లేన్ టు విచ్ ద ఎక్స్పీరియన్స్ బిలాంగ్స్. ఏ ప్లేన్కి ఆ ఎక్స్పీరియన్స్ చెందుతుందో ఆ బాడీకి ఆయన కనెక్ట్ అవుతాడనమాట. వెన్ ద ఎర్త్ లైఫ్ ఈజ్ ఓవర్ ద ఫిజికల్ బాడీ
ఈ విధంగా భూమి మీద ఉన్నటువంటి జీవితం ఫిజికల్ బాడీ ఓవర్ అది అయిపోయాక ఫిజికల్ బాడీ డ్రాప్స్ అవే, అంటే భూమి మీద ఉన్న జీవితం అయిపోయాక భౌతిక శరీరం పడిపోతుంది. అండ్ విత్ ఇట్ హిస్ పవర్ ఆఫ్ కాంటాక్టింగ్ ద ఫిజికల్ వరల్డ్, ఎప్పుడైతే ఫిజికల్ బాడీ పడిపోయిందో ఆ ఫిజికల్ వరల్డ్ ని కాంటాక్ట్ చేసే శక్తి కూడా పోతుంది. అండ్ హిస్ ఎనర్జీస్ ఆర్ దేర్ ఫోర్ కన్ఫైన్డ్ టు ద యాస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్, అందుకని ఆయన శక్తులు యాస్ట్రల్ మెంటల్ ప్లేన్స్ పరిమితం అవుతాయి. ఇన్ డ్యూ కోర్స్ ది యాస్ట్రల్ బాడీ డికేస్ అండ్ అవుట్ గోయింగ్స్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ కన్ఫైన్డ్ టు ద మెంటల్ ప్లేన్, అంటే ఇలా క్రమేణా ఈ యాస్ట్రల్ బాడీ ఏమో క్షీణించిపోతుంది, అవుట్ గోయింగ్స్ ఆఫ్ హిజ్ లైఫ్ అప్పుడు జీవితం అంతా మెంటల్ ప్లేన్కి పరిమితం అవుతుంది. ది యాస్ట్రల్ ఫ్యాకల్టీస్ బీయింగ్ గ్యాదర్డ్ అప్ అండ్ laid by within himself as latent energies. ఈ యాస్ట్రల్ ఫ్యాకల్టీస్ అన్నీ కూడా లేటెంట్ ఎనర్జీస్గా, అంటే సుప్తావస్థలో గుప్తంగా ఉన్న ఎనర్జీస్గా లోపల ఉంటాయి. వెన్ ద ఎర్త్ లైఫ్ ఈజ్ ఓవర్, అది అయిపోయింది. వన్స్ అగైన్ ఇన్ డ్యూ కోర్స్ ఇట్స్ అసిమిలేటివ్ వర్క్ కంప్లీటెడ్, అంటే క్రమేణా అది గ్రహించినటువంటి ఆ పని సంపూర్ణమైపోతుంది. ద మెంటల్ బాడీ డిసింటిగ్రేట్స్, అప్పుడు మానసిక శరీరం కూడా పడిపోతుంది. its energies in turn becoming latent in the thinker, అదే ఎలా అయితే యాస్ట్రల్ బాడీ అన్నీ లేటెంట్గా ఉన్నాయో మానసిక శరీరంవి కూడా గుప్తంగా థింకర్ లోపల ఉంటాయి. అండ్ హీ విత్డ్రాస్ హిస్ లైఫ్ ఎంటైర్లీ ఇన్ టు ది లోన్లీనెస్ దేవచానిక్ వరల్డ్, ఇన్ టు ది ఫార్ములస్ దేవచానిక్ వరల్డ్. ఆ విధంగా ఆయన తన ఎనర్జీస్ అన్నిటినీను రూపరహితమైన దేవచానిక్ ప్లేన్లోకి తీసుకెళ్తాడు. హిజ్ ఓన్ నేటివ్ హ్యాబిటేట్, అది ఆయన యొక్క నివాసం. థెన్స్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ హిజ్ లైఫ్ పీరియడ్ ఇన్ ద 3 వరల్డ్స్, ఈ 3 జగత్తుల్లో తన అనుభవాలన్నీ బీయింగ్ ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు అండ్ లీడ్స్ ట్రెడ్స్ ద సైకిల్ ఆఫ్ అనదర్, ఇవన్నీ కూడా మారిపోతాయి, అంటే ట్రాన్స్మ్యూటెడ్ అంటే మార్చబడతాయి ఫ్యాకల్టీస్గా, అంటే సమర్థతలుగాను శక్తులుగాను భవిష్యత్తు కోసం. అవి ఏమిటంటే విత్ ఇన్ హిమ్సెల్ఫ్, ఆయనలోనే ఉంటాయి. హీ ఎన్యూ కమెన్సెస్ హిజ్ పిల్గ్రిమేజ్ అండ్ ట్రెడ్స్ ద సైకిల్ ఆఫ్ అనదర్ లైఫ్ పీరియడ్, ఈ విధంగా ఆయన కొత్తగా తన యొక్క ప్రయాణాన్ని తీసుకువెళ్తాడు నెక్స్ట్ జీవితానికి సంబంధించి. విత్ ఇంక్రీజ్డ్ పవర్ అండ్ నాలెడ్జ్, ఎంతో శక్తితోటి జ్ఞానంతో నెక్స్ట్ బర్త్కి వెళ్తాడు. ఒక్కసారి హలో హలో చెప్పండి. నమస్తే. ఓ మీకు కూడానండి. మీకు బాగానే ఉన్నాను. క్లాస్లో ఉన్నాను, ఆ పావు తక్కువ 5కి మాట్లాడదాం. ఓకే. అంటే ఈ విధంగా నెక్స్ట్ బర్త్కి ఆయన అంటే కావలసిన శక్తులు సమర్థతలతోటి అక్కడికి వెళ్తాడు. అంటే ఆయన యొక్క మెంటల్ బాడీ కూడా అంటే తను పెంచుకున్నటువంటి శక్తి జ్ఞానంతో నెక్స్ట్ ఇన్కార్నేషన్కి వెళ్తాడు. ద పర్సనాలిటీ కన్సిస్ట్ ఆఫ్ ద ట్రాన్సిటరీ వెహికల్స్, వ్యక్తిత్వం అన్నది ఈ విధమైనటువంటి అంటే ట్రాన్సిటరీ అంటే అశాశ్వతంగా ఉన్న ఈ వెహికల్స్తో తయారై ఉంటుంది. ద థింకర్ ఎనర్జైజెస్ ఇన్ ద ఫిజికల్ యాస్ట్రల్ అండ్ లోయర్ మెంటల్ వరల్డ్స్ అండ్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్ కనెక్టెడ్ విత్ దిస్. ఇప్పుడు ఈ థింకర్ అని ఇతనికి పెడుతున్నారు. ఆయన వీటన్నిటిని శక్తివంతం చేసుకుంటాడు. భౌతిక, కామమయ, తర్వాత లోయర్ మెంటల్ అంటే అధోమానసిక శరీరాలని, అండ్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్, ఇంకా అక్కడ ఉన్న యాక్టివిటీకి సంబంధించినటువంటివి అన్నిటినీ కావలసిన శక్తిని ఆయన పెంచుకుంటాడు. దీస్ ఆర్ బౌండ్ టుగెదర్ బై ద లింక్స్ ఆఫ్ మెమొరీ కాజ్డ్ బై ఇంప్రెషన్స్ మేడ్ ఆన్ ద 3 లోయర్ బాడీస్.
ఆ 3 లోయర్ బాడీస్లో ఉన్న ఇంప్రెషన్స్ వల్లనే అవన్నీ కూడా దీస్ ఆర్ బౌండ్ టుగెదర్, అన్ని కలిపిగా ఉంటాయి అన్నమాట. అంటే జ్ఞాపకం అన్న మెమొరీస్ అవి ఏంటంటే ఏవైతే లోయర్ బాడీస్ మీద ఇంప్రెషన్స్ ఉన్నాయో ఆ జ్ఞాపకాలతో ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక దగ్గర కట్టగట్టి ఉంటాయి. ఎమిడ్ బై ద సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద థింకర్ విత్ హిస్ 3 వెహికల్స్. థింకర్ ఎప్పుడు అంటే మనం ఉన్నామంటే నేనే నా మనస్సు మా శరీరం అనుకుంటున్నాం. వీటితో ఐడెంటిఫికేషన్ వల్ల ద పర్సనల్ ఐ ఈ సెటప్, అప్పుడు మళ్ళీ నేను అన్నది మొదలవుతుంది. ఇన్ ద లోయర్ స్టేజెస్ ఆఫ్ ఇవల్యూషన్ దిస్ ఐ ఈజ్ ఇన్ ద ఫిజికల్ అండ్ ప్యాషనల్ వెహికల్స్. అంటే పరిణామం చాలా తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు భౌతిక శరీరమే నేను, నా యొక్క భావావేశాలే నేను అన్నట్టుగా ఐడెంటిఫై అవుతారు. ఇన్ విచ్ ద గ్రేటెస్ట్ యాక్టివిటీ ఈజ్ షోన్, అక్కడ వాటి యొక్క గ్రేటెస్ట్ యాక్టివిటీ ఉంటుంది. లేటర్ ఇట్ ఈస్ ఇన్ ద మెంటల్ వెహికల్, తర్వాత మెంటల్ వెహికల్కి వెళ్తాడు. విచ్ దెన్ అస్యూమ్స్ ప్రిడామినెన్స్, అది అక్కడ ఆ మెంటల్ వెహికల్ ఎక్కువగా డామినెంట్గా ఉంటుంది, ప్రిడామినెంట్గా. ఆ తర్వాత ద ఇండివిజువాలిటీ కన్సిస్ట్ ఆఫ్ ద థింకర్ హిమ్సెల్ఫ్, ద ఇమ్మోర్టల్ ట్రీ దట్ పుట్స్ అవుట్ ఆల్ దీస్ పర్సనాలిటీస్ యాజ్ లీవ్స్. అంటే ఇక్కడ వ్యక్తిత్వం అన్నది థింకరే అన్నమాట. అందులో ఉన్నటువంటి ఈ ఇమ్మోర్టల్ ట్రీ అంటే ఒక చెట్టుతో పోల్చేది, మృత్యువు లేని చెట్టుతో. దాని యొక్క ఈ పర్సనాలిటీస్ అన్నీ ఆకుల్లాగా ఉంటాయి. టు లాస్ట్ త్రూ ది స్ప్రింగ్, అంటే లీవ్స్ ద థింకర్ హిమ్సెల్ఫ్, ద ఇమ్మోర్టల్ ట్రీ దట్ పుట్స్ అవుట్ ఆల్ దీస్ పర్సనాలిటీస్ యాజ్ లీవ్స్ టు లాస్ట్ త్రూ ది స్ప్రింగ్, అంటే స్ప్రింగ్, సమ్మర్ అండ్ ఆటమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో ఉన్న ఈ సీజన్స్ అంటే స్ప్రింగ్, సమ్మర్ అంటే ఏంటి, బాల్యం, యవ్వనం, ఇవన్నిటి ద్వారా పాస్ ఆన్ అవుతుంది. ఆల్ దట్ ద లీవ్స్ టేక్ ఇన్ అండ్ అసిమిలేట్ enhances the sap that courses through their veins, and in the autumn this is withdrawn into the parent trunk and the dry leaf falls and perishes. అంటే ఈ ఆకులతో దేన్ని పోల్చారు, లీవ్స్ అన్నారు. అంటే ఈ వ్యక్తిత్వాలు ఇవన్నీ కూడా ఆల్ దీస్ లీవ్స్ టేక్ ఇన్ ఎసిమిలేట్ ఎన్రిచెస్, అంటే ఆ శాప్ను తీసుకుని, అంటే ఎలా అయితే కింద ఉన్న నీరుని తీసుకుని కిరణజన్య సంయోగక్రియ చేస్తాయి ఆకులు కదా, అలాగ మొత్తం అంతటిని ఎసిమిలేట్ చేసుకుంటాయి. ద శాప్ దట్ కోర్సెస్ త్రూ దేర్ వెయిన్స్, వాళ్ళ వెయిన్ అంటే వాళ్ళ నాళాలలోంచి వచ్చిన ఆ రసాన్ని. అండ్ ఇన్ ద ఆటమ్ దిస్ ఈజ్ విత్డ్రాన్ ఇన్ టు ద పేరెంట్ ట్రంక్, అంటే అది పేరెంట్ ట్రంక్లోకి తీసుకో, అంటే ఆకులు పడిపోతాయి కదా. అండ్ ద డ్రై లీఫ్ ఫాల్స్ అండ్ పెరిషెస్, అది ఎండిపోయిన ఆకులు పడిపోయి నశించిపోతాయి. ద థింకర్ అలోన్ లివ్స్ ఫర్ ఎవర్, అంటే శాశ్వతమైన వాడు ఎవడు, థింకర్. అంటే మనం ఆత్మ అని అంటుంటాం కదా. హీ ఈజ్ ద మ్యాన్ ఫర్ హూమ్ ది అవర్ నెవర్ స్ట్రైక్స్, ఆయనకి ఎప్పుడు కూడా టైం అయిపోవడం అంటే చనిపోవడం అంటూ ఉండదు. ది ఇటర్నల్ యూత్ who, as the Bhagavad Gita has it, puts on and casts off bodies as a man puts on a new garments and throws off the old. అంటే ఇతనే శాశ్వతమైన వాడు. ఆయన శరీరాలన్నింటినీ మనం దుస్తులు ధరించినట్టు ధరించి సమయం అయిపోయినప్పుడు దుస్తులు మార్చేసుకున్నట్టు ఆ శరీరం వదిలేసి మరో శరీరంలోకి వెళ్తూ ఉంటాడు. ఈచ్ పర్సనాలిటీ ఈజ్ ఏ న్యూ పార్ట్ ఫర్ ద ఇమ్మోర్టల్ యాక్టర్. ఆ ఇమ్మోర్టల్గా ఉన్న యాక్టర్కి పర్సనాలిటీ అనేది ఒక కొత్త భాగం. అండ్ హీ ట్రెడ్స్ ద స్టేజ్ ఆఫ్ లైఫ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఆయన ఈ జీవితంలో ఉన్న దశల్ని తిరిగి తిరిగి పాస్ ఆన్ అవుతాడు. ఓన్లీ ఇన్ ద లైఫ్ డ్రామా ఈచ్ క్యారెక్టర్ హీ అస్యూమ్స్ ఈస్ ద చైల్డ్ ఆఫ్ ద ప్రిసీడింగ్ వన్స్ అండ్ ద ఫాదర్ ఆఫ్ those to come, so that the life drama is a continuous history, the history of the actor who plays the successive parts. అంటే ఇక్కడ ఇతనే యాక్టర్ అనమాట. ఆయనేమో ఈ స్టేజెస్ అన్నిటినీ పాస్ ఆన్ అవుతాడు.
ఈ లైఫ్ డ్రామాలో ప్రతి క్యారెక్టర్ కూడా ఆయన తీసుకుంటుంది. అతను ఏంటంటే మొదట అయిపోయిన వాటికి చైల్డ్ అని, తర్వాత రాబోయే వాటికి ఫాదర్ గాను, ఆ విధంగా ఈ లైఫ్ డ్రామా అన్నది కంటిన్యూస్ హిస్టరీ. అది ఏంటంటే యాక్టర్ యొక్క హిస్టరీ, హూ ప్లేస్ ద సక్సెసివ్ పార్ట్స్. ఆయన ఒకదాని తర్వాత ఒక జన్మ తర్వాత ఒక జన్మ రకరకాలైన పార్ట్స్ ప్లే చేస్తూ ఉంటాడు. To the three worlds that we have studied is confined the life of the thinker. ఈ విధంగా 3 లోకాలకి థింకర్ యొక్క జీవితం పరిమితమైంది. వైల్ హీ ఈస్ స్టడీయింగ్ ద ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ ఇవల్యూషన్, అంటే మానవ పరిణామం అనే వైపు దిశగా ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు 3 రకాలైన ఆయన ఈ మూడింటిని పాస్ ఆన్ అవుతాడు. A time will come in the evolution of humanity when its feet will enter loftier realms. ఒక సమయం వస్తుంది, ఈ హ్యుమానిటీ ఈ ఇవల్యూషన్ అన్నది విశాలమైన వాటిలోకి ప్రవేశించింది. అప్పుడు మళ్ళీ తిరిగి జన్మ వస్తుంది. విల్ బీ ఆఫ్ ద పాస్ట్, అది గతానికి సంబంధించింది. బట్ వైల్ ద వీల్ ఆఫ్ రీబర్త్ అండ్ డెత్ ఈస్ టర్నింగ్, అంటే మళ్ళీ ఈ జనన మరణ చక్రం మారేక ఎ మ్యాన్ ఈస్ బౌండ్ దేరాన్ బై డిజైర్స్ దట్ పర్టైన్ టు ద 3 వరల్డ్స్. అప్పుడు వ్యక్తి ఈ 3 లోకాలకి సంబంధించిన కోరికలతో ఉంటాడు. హిజ్ లైఫ్ ఈజ్ లెడ్ ఇన్ దీస్ 3 రీజియన్స్. ఈ 3 లోకాల్లోనే ఆయన జీవితం అన్నది ఉంటుంది. అంటే భౌతిక, కామమయ, మానసిక, అధో మానసికని. టు ద రెల్మ్స్ దట్ ఈస్ బియాండ్ వీ నౌ మే టర్న్. ఇప్పుడు ఈ మూడింటికి అతీతంగా మనం మారుతున్నాం. albeit but little can be said of them that can be either useful or intelligible. అంటే ఇంకా వాటి కోసం మనం ఇంకెక్కువ చెప్పలేము, అవి ఉపయోగము ఇంటెలిజిబుల్ అని, అంటే తెలివిగా ఉంటాయని. such little as may be said however is necessary for the outlining of the ancient wisdom. అంటే ఏదైనా సరే ఆ అవుట్లైనింగ్ అనేది ఏన్షియంట్ విజ్డమ్కి అవసరం. అంటే వాటి డీటెయిల్డ్గా తెలియకపోయినా అవుట్లైనింగ్గా ఈ ఏన్షియంట్ విజ్డమ్కి వాటి కోసం అవసరం. అక్కడితో ఆ చాప్టర్ అయిపోయింది. అది 5వ చాప్టర్. తర్వాత బుద్ధిక్ అండ్ నిర్వాణిక్ ప్లేన్స్ అని నెక్స్ట్ చాప్టర్ అనమాట. అంటే ఇప్పుడు మనకి సమయం ఎంత ఉంది? చాలా ఉందా? టైం అయిపోయింది కూడా. నేను లేట్గా ఆన్ చేశాను, 4:30కి. 5 నిమిషాలు ఉంది అన్నట్టు. అది అర్థమైంది కదా. ఇది దేవచానిక్ ప్లేన్ ఇక్కడితో అయిపోయింది. ఏమైనా అర్థమైంది ఏదో, బోధపడింది ఏదో చెప్తావా వసంతలత? ఇందులో క్లియర్గానే ఉంది కదా. అంటే ఈ 3 స్టేజెస్ మాత్రం ఎక్కువగా మనుషులు తిరుగుతూ ఉంటారు, ఆ థింకర్ లేకపోతే ఆ శాశ్వతత్వం. అంటే ఏది? భౌతిక, భౌతిక, మెంటల్, కామ మొదట కామ వస్తుంది కదా, ఆస్ట్రల్, తర్వాత మెంటల్. భౌతిక, కామమయ, అధో మానసిక. భౌతిక, కామమయ, అధో మానసిక. లోయర్ ఓకే, అంటే మెంటల్. మెంటల్ మీదకి వెళ్ళరు అన్నమాట. అందుకే మానవులు ఎక్కువ మంది వీటిల్లోనే జీవిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి కొంచెం లోతైన విషయాలు ఇష్టం ఉండవు. అచ్చా. ఎవరో అంటే ఇప్పుడు అంటే వాళ్ళు నడుస్తారు. అంటే పుట్టిన తర్వాత, అంటే పుట్టిన అంటే ఏదో చెప్పారు 7వ ఏడాది వరకు ఏంటి మానసికలోనే, అధో మానసికల్లోనే ఉంటారా ఏమిటో అది అధో లోకాల్లోనే అవి ఐడెంటిఫై అయిపోయి ఉంటారు, లోయర్ ప్లేన్స్ లోనే. దేంతో ఐడెంటిఫై? అంటే ఇప్పుడు ఆ లోయర్ ప్లేన్స్ లోనే ఉంటుంది వాళ్ళదంతా, వాళ్ళ స్థితి. ఆ థింకర్ అక్కడే ఉంది, అంటే కలిసిపోయి ఉంటాడు. తర్వాత వాళ్ళకు ఇవల్యూషన్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మిగతా వేరేగా ఆలోచించడం, అది అవి లోయర్ ప్లేన్స్ లోనే ఉండిపోతారు. ఎక్కడ ప్రీనేటల్ స్టేట్ నుంచి 7th ఇయర్ వరకు. అంటే ఇప్పుడు ఆ టైంలో వీళ్ళకి
పాత జన్మలు అవి ఏమి జ్ఞాపకం ఉండడం అవి ఏమైనా కొంచెం పూర్తిగా ఫెయింట్ గా ఐడెంటిఫై అయిపోయి నీళ్ళ ఉంటారు కదా వాటితోటి, ఆ వెహికల్స్ తోటి. వాళ్ళు అక్కడ నుంచి పెరగడం అన్నది 7th ఇయర్ తర్వాత అని చెప్పారు. అంటే అప్ టు 7th ఇయర్ వాళ్ళు ఆ, ఆ అంటే లోయర్ అదే అప్ టు కలిసిపోయి 7th ఇయర్ ఉంటారు. ఏమిటవుతుంది కలిసిపోవడం అంటే ఏమిటి? అంటే ఇంకా ప్రజ్ఞ అంతా కూడా అక్కడే పనిచేస్తుంది. ఎలాగా భౌతిక శరీరం, కామమయ శరీరం, అధోమయ లో మానసిక శరీరాల్లోనే కలిసిపోయి ఉంటుంది అది. అంటే అవే వాళ్ళు అన్నట్టుగా ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఇంకా ఉన్నతమైన ఏమీ ఉండదు. ఆహా. ఓకే ఓకే. ఆ, అంటే ఆ తర్వాత ఏడాది తర్వాత నుంచి వాళ్ళు డెవలప్ అవ్వడం అది ఇవాల్వ్ అవ్వడం అన్నది అవుతుంది అని కదా. అవును. ఆ తర్వాత కూడా ఏంటంటే ఏ మళ్ళీ చెప్పారు అది ఏ అంటే ప్లేన్ కి ఆ వెహికల్స్ ప్లేన్ అన్నిటినీ కనెక్ట్ అవుతూ కంట్రోల్ చేసుకోవడం మొదలెడతాడు అప్పుడు. ఆ ముందు అంతవరకు వెహికల్స్ మీద కంట్రోల్ ఉండదు. బాగా అడ్వాన్స్డ్ వాళ్ళు అయితే వాళ్ళు ఏంటంటే ఆ గతవన్నీ మానిటరీ వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయన్నమాట. అంటే గతంలో ఉన్న ఆ ఇన్సిడెంట్స్ కాదు, ఆ రకమైన జ్ఞాపకాలు వాటి యొక్క అదే పర్మనెంట్ గా వస్తాయి కదా, వాటితోటి ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ వెహికల్స్ ద్వారా ఆయన అనుభవాలన్నీ పోగు చేసుకుంటాడు ఆ ఎర్త్ లైఫ్ లో. అంటే ఫిజికల్ అనుభవాలన్నీ అంటే ఫిజికల్ లైఫ్ లో అర్త్ లైఫ్ లో ఆ, అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చిన జన్మలో. అదే అంటే ఇప్పుడు ఏంటంటే వాటి యొక్క ఎసెన్స్ నెక్స్ట్ బర్త్ క్యారీ అవుతుంది. అవి ఏంటి ఎక్స్పీరియన్స్ యాజ్ ఇట్ ఈస్ కాకుండా ఎసెన్స్ అదే కాజల్ బాడీ అంటారు దాన్నే కదా. దాంట్లో క్యారీ అవుతుంది పర్మనెంట్ గా. ఆహా. అదే కొంచెం ఏంటో అది అంత స్పష్టంగా తెలియటం లేదు. త్రూ కాజల్ బాడీ నెక్స్ట్ బర్త్ కి క్యారీ అవుతుంది. కాజల్ బాడీలో ఎసెన్స్ అంతా ఒక పర్మనెంట్ గా అంటారు. అంటే వాసనలు అవి అంటారు అవేనేంటి? అంటే మన యొక్క ఇప్పుడు పని యొక్క ఇంప్రెషన్స్ అక్కడికి వెళ్తాయి. మనం పని చేసినప్పుడు దాని యొక్క ఆ ఎసెన్స్ అంటే దాంట్లోంచి వచ్చిన మంచో చెడ్డో అదే క్యారీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ బర్త్ కి. అంతేగాని ఆ పని యాజ్ ఇట్ ఈజ్ గా కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్ప్ చేసాం, ఆ దాని వల్ల వచ్చిన ఆ గుడ్ కర్మ ఎసెన్స్ అంతా నెక్స్ట్ బర్త్ క్యారీ అయ్యి ఆ గుడ్ కర్మ చేసేటట్టు చేస్తుంది అక్కడ. అంటే ఈవెన్ ఆపోజిట్ గా కూడా రివర్స్ గా కూడా ఉండొచ్చు కదా. గుడ్ కర్మ బ్యాడ్ కర్మ కూడా అంతే. ఆ విధంగా అంటే తర్వాత వాళ్ళు ఆ అది అంటే ఆ విధంగా యాస్ట్రల్, మెంటల్, భౌతిక, కామమయ, మానసిక శరీరాలు పడిపోతాయి. ఆ మూడింటికి అది ఎక్కువ మంది అక్కడే తిరుగాడుతూ ఉంటారు. అదే చెప్పారు కదా ఎక్కువ కాలం. దేవచానిక్ ప్లేన్ అయిపోయాక అంటే వాళ్ళకి ఆ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇన్కార్నేషన్ అని అది, ఎందుకంటే మనకి నెక్స్ట్ దేవచానిక్ ప్లేన్ తర్వాత ఇంకా బుద్ధిక్ అండ్ ఏమిటని చెప్పారు నిర్వాణిక్ ప్లేన్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే అవును. వీళ్ళు చాలా ఎంతో చాలా తక్కువ మంది దేవచానిక్ ప్లేన్ వరకు వెళతారు అని చెప్తున్నారు. అంటే ఆ తక్కువ వెళ్ళిన తర్వాత వెళ్తారు మళ్ళీ కానీ దేవచానిక్ ప్లేన్ లో కూడా వాళ్ళు ఇక్కడ ఏమీ మంచి పనులు చేయకపోతే అక్కడ వాళ్ళకి ఆ రకమైన ర్యాప్చరస్ ఆనందం ఏమి ఉండదు. దేవచానిక్ లో కూడానా? అదే ఉండదు అక్కడ. అదే కాదే ఎగ్జాంపుల్. దేవచానిక్ లేదు లేదు దేవచానిక్ అనేది మంచి పనులు చేసిన వాళ్ళే వెళ్తారు, లేని వాళ్ళు వెళ్ళరు దేవచానిక్ ఏదో వరకు. కొంత ఉంటుంది కదా, అస్సలు చేయకుండా ఎవరు ఉంటారు కదా భూమి మీద ఉన్న జీవితంలో. సో వాళ్ళు వెళ్ళినా ఆ, వాళ్ళు ఎంత తక్కువ అయితే ఉందో అంతే అనుభవిస్తారు అక్కడ. ఆ.
అంటే ఈ దేవచానికి తర్వాత నెక్స్ట్ బర్తే కదా, ఇంక పునర్జన్మే కదా. అంటే ఇప్పుడు దాన్ని బట్టి అంటే తనకు కావాల్సిన అదేదో ముందు రాశారు కదా, ఒక ఫ్యామిలీని చూస్ చేసుకొని అక్కడ జన్మ తీసుకుంటారని ఇలాగేదో రాశారు. అవునవును. అంటే వాళ్ళకి సూటబుల్ గా ఉన్న ఫ్యామిలీని వాళ్ళకు ఉన్న ఎనర్జీస్ ఆ ఎనర్జీస్ కోసం తర్వాత డిస్కస్ చేస్తాం అన్నారు. అప్పుడు వాళ్ళు ఆ ఫ్యామిలీని పొందుతారని. ఓకే ఓకే, అదే ఆ దేవచాని కంటే అందరూ వెళతారు, కానీ దాంట్లో ఉండేటువంటి లోతులు మాత్రం అందరూ వెళ్ళరు. కొంతమంది సూపర్షియల్, కొంత వాళ్ళ సత్కర్మల ప్రకారమే ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటారు. మిగతా వాళ్ళు కొంచెం ఇంకా హయ్యర్ లెవెల్స్ లో ఉన్న తర్వాత జన్మ తీసుకున్నప్పుడు ఆ వాసనలో ఆ ఎసెన్స్ మళ్ళీ డెఫినెట్ గా వీళ్ళకి ఈ నెక్స్ట్ జన్మలో కూడా వస్తుంది అని కదా చెప్తున్నారు. దేవచానికి దాని వెళ్ళి వాళ్ళ యొక్క ప్రకారమే మంచి పనులు అంటే వాళ్ళ ఫ్యాకల్టీస్ అవి ఇంకొంచెం అభివృద్ధి చేసుకుంటారు. అంటే అలా ఇవల్యూషన్ వస్తుంది, అది ప్రతి దీంట్లోని మనిషిలోని. సరే, కొంచెం అంటే ఆ కనెక్షన్స్ అది కొంచెం తెలియడం కష్టంగా ఇప్పుడు అర్థమైందా? ఏం లేదు. అదే అదే ఇప్పుడు కొంత బోధపడింది. లేకపోతే నేను ఇంకా అలా దేవచానికి పోయాను అంటే అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నా. అంటే మంచి అంటే అది ఎక్కువగా మంచి చేసుకున్న పుణ్యాత్ములు అందరూ ఉంటారని రాశారు కదా. మొత్తం అయితే ఒక వీళ్ళు మానవుడి జన్మలో అంతా చెడ్డ చేయడం ఉండదు కదా, మనం అలా అనుకుంటాం. ఒక దొంగతనం చేసాడు అనుకో, దొంగని స్టాంప్ వేస్తాం, అవునులే, అది కూడా ఉంటాయి కదా. అది అది కరెక్ట్. కానీ కొన్ని కొన్ని ఇవి దేవచానికిలో కూడా 7 ప్లేన్స్ ఉన్నాయి కదా, 1 2 3 లెవెల్స్ అవి ఉన్నాయి. అయితే ఈ మధ్యలో 1 2 లెవెల్స్ లో ఉండి మళ్ళీ వాపస్ తిరిగి వస్తారు వీళ్ళు. అక్కడ కూడా వాళ్ళు కదా. ఆనందం పొందరు. అప్పుడే కదా నేను శ్రీపాద వల్లభ చరిత్రలో ఉన్న ఆ ఘనాపాటిల కోసం చెప్పాను. అంటే అదే అవును, ఆకళ్ళు వేయడం కదా. ఇంకా వాళ్ళకి అక్కడ కూడా ఆకలేసింది. అయితే ఇక్కడ టైం అయిపోతుంది, ముగించేద్దాం. మరి రేపు ఉంటుందా? ఏదో మాట్లాడుతున్నావు 3వ తారీఖు. ఒకవేళ కోర్టుకి వెళ్ళాలి, వేగం వస్తే చేస్తాను. సరే, పొద్దున్న కూడా 8 కల్లా ముగించేద్దాం. సరే, రెడీ అయి వెళ్ళాలి అందుకని. అయితే నేను ముగించేస్తున్నాను.